ఎలా ఉందన్న జగనన్న ప్రభుత్వం? జగనన్న పాలన అద్భుతం. ఎవరు ఏమన్నా కానీ జగనన్నే నెక్స్ట్ సీఎం 2024కి. ఓకే, మరి ఈసారి పులివెందులు ఓడిస్తా అంటున్నారు కదా జగనన్న. పులివెందులో ఓడించడం అంటే అసాధ్యం. అది పులివెందులో పులిబిడ్డ ఉన్నారు జగనన్న ఇక్కడ. మరి ఈసారి కుర్తి మడత పెడతా అని చెప్పేసి సవాల్ చేస్తారు. కుర్చీలు కాదు, ఏం మడత పెట్టినా గానీ మేమున్నాం వెనకల. సిద్ధం అనే ప్రోగ్రామ్ చూసే ఉంటారు. జన సముద్రం ఎలా తరలి వచ్చిందో మీరు చూసే ఉంటారు. అలాగే మేమున్నాము జగనన్నకు. మేము ఓటేసి మేము గెలిపిస్తాం. మీరేమో సిద్ధం అంటున్నారు. ఇటు అటుపక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సంసిద్ధం అంటున్నారు. ఆ పక్క ఎన్ని పార్టీలు వచ్చినా గానీ సింహం సింగల్ గానే వస్తుంది. మీరు ఏమన్నా గానీ సింహం సింగల్ గా వస్తుంది. జై జగన్, జై జగన్, జగన్ జగన్. మీ ఇంట్లో మంచి, మా ఇంట్లో మాకి పథకాలు వచ్చాయి. అమ్మ ఒడి, ఈ రుణమాఫీ లెక్క ఒక 5-6 పథకాలు వచ్చాయి. 5-6 పథకాలు వచ్చాయి. మరి కుర్చీ మడత పెట్టినట్టు సీట్ మడత పెట్టి పక్క ఒకటి మీరు ఏమన్నా అనండి, కుర్చీలు కాదు బెంచీలు కాదు, ఏమైనా మడత పెట్టని మేమున్నాము. జగన్ సొమ్ము తిన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఓటేస్తారని మా నమ్మకం. జగనే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. మరి జగనన్న పైన విమర్శలు చేసేటోళ్ళకి నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు? జగనన్నని ఎంత విమర్శించినా గానీ, ఏమన్నా గానీ, సోషల్ మీడియా ఎవరు ఏమన్నా గానీ అవన్నీ పట్టించుకోము. మేమున్నాం కాబట్టి మేము ధైర్యంగా మేము ఓటేసి గెలిపించుకుంటాం. ఈసారి అన్న 124 సార్లు బటన్ నొక్కాడు. ఈసారి మేము 2 సార్లు బటన్ నొక్కేకి మీ సిద్ధం. ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు? సీట్లు ఎన్ని వస్తాయని కాదు, జగనన్న ఏమన్నాడు 175కి 175 రావాలన్నాడు. 170 రాకోకుండా 150 పైన వస్తాయని నేను అనుకుంటున్నా. పొత్తులతో వస్తున్నారుగా, మన ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎఫెక్ట్ ఏం రాదన్నా. ఈసారి కంపల్సరీ రావాలని నేను కోరుకుంటున్నా. జన సైన్యం చూశారు కదా, అలాగే రావాలని కోరుకుంటున్నా. నాకు జన సైన్యం ఉంది అంటున్నారు పవన్ కళ్యాణ్ అన్న. ఎంత జన సైన్యం ఉన్నా గానీ ఇప్పుడు 4 పార్టీలు వచ్చినా గానీ సింహం ఎప్పుడు సింగల్ గానే ఉంటుంది అడవిలో. అది ఫైనల్ గా వద్దు నేను మాట్లాడతా. ఫైనల్ గా ఏం చెప్దాం అనుకుంటున్నాం అన్న ప్రతిపక్ష పార్టీలు కాదు, ఆ పార్టీలైనా కానీ ఈసారి మాత్రం మేము జగనన్న గెలిపించుకుంటాం. ఇది మాత్రం సిద్ధం.